యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం నుండి 28 వరకు మనం చదువుకున్నాం. వాటిలో ఉన్న సారాంశాన్ని మనం ధ్యానించుకొని మన జీవితాలకి ఏ రకంగా అప్లై చేసుకోవచ్చో చూసుకుందాం. ఇక్కడ 12వ వచనం ఏముంది? ఉత్తర దిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని యెరికో ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశం వరకు వ్యాపించను. దాని సరిహద్దు బేతావేను అరణ్యం వరకు సాగింది. ఎవరిది ఇది? ఇశ్రాయేలు తమ గోత్రాలకి పంచిపెట్టుకుంటూ వస్తున్నారు. ఆఖరిగా జాప్యం చేసి ఎంతమంది గోత్రాలు మిగిలిపోయింది? 11. 7. ఎంతమంది మాట్లాడవా? సినిమాలా కూర్చుంటా అంటే చెప్పొద్దా మరి అడిగినప్పుడు కదా? ఏముంది? 7 గోత్రాలు. ఆ 7 గోత్రాలు ఇప్పుడు ఎవరిది? బెన్యామీన్. బెన్యామీన్ అంటే అర్థం ఏంటి? సన్ ఆఫ్ రైట్ హ్యాండ్ కదండి. సన్ ఆఫ్ రైట్ హ్యాండ్ అంటే కుడివైపు నుండే ఉన్నారు. కుడివైపున ఎవరున్నారు చెప్పండి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మానవాళి పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఎక్కడున్నాడు ఇప్పుడు? దేవుని కుడిపార్శ్వమందు. కుడిపార్శ్వం అంటే సర్వాధికారం కలిగిన సింహాసనం నందు ఆసీనుడై. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే తన శిష్యులతో, చనిపోయి తిరిగి లేచిన వార్తను సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాడు. సర్వలోకంలో ఉన్నవారికి కూడా దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వగోరుతున్నాడు అన్నమాట. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదవండి. 20-21. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ, కొన్నిటిని కాదు అన్నిటినీ గైకొని వారికి బోధించుడి. ఇదిగో నేను సదాకాలము మీతో కూడా. యేసుక్రీస్తు ప్రభు పాపుల కొరకు చనిపోవటానికి వచ్చాడు. సిలువవేయబడి చనిపోయాడు. పాపుల యొక్క పాపాన్ని పరిహారం చేశాడు. కాబట్టి ఈ పరిహార వార్తను ఏం చేయాలంటే సర్వలోకానికి ప్రకటించాలి. కేవలం యూదులకు మాత్రమే కాదు, కానీ యూదులు చుట్టూ ఉన్న అన్ని దేశాలకు కూడా, అన్యులకందరికీ కూడా ప్రకటించాలి. విగ్రహారాధకులకే కానీ నాస్తికులకే కానీ ఏ భేదము లేకుండా అందరూ పాపులని, అందరి పాపముల కొరకు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడని, రక్తము కార్చినాడని, యేసుక్రీస్తునందుల విశ్వాసము ద్వారా పాపక్షమాపణ వస్తుంది. పాపక్షమాపణ ద్వారా ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. వెరీ గుడ్, బాగా చెప్పారు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 14వ వచనం దయచేసి త్వరగా. మీరందరూ ఏదని? వీరందరూ రక్షణను. వీరందరూ అంటే ఎవరందరూ? ఎందరైతే ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించినారో, యేసు రక్తంలో తమ పాపాలని కడుక్కున్నారో కదండి, వారంతా ఎవరండి? రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందినవారు. అందుకని యేసు ప్రభు మార్కు సువార్తలు ఏం చెప్పినాడు? 16వ అధ్యాయం 15-16 వచనాల్లో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి అంటే అన్ని జాతుల వారికి సువార్తను ప్రకటించండి. ఏది సువార్త అంటే ఏంటి? క్రీస్తు మరణ పునరుద్ధానాలకు వచ్చిన వార్త ఏం చేయాలి? ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? యూదుడని లేదు, అన్యజనుడని లేదు, అందరికీ కూడా ప్రకటించాలి. అందుకనే వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నాకు సాక్షులు ఉంటారని యేసుప్రభు చెప్పాడు. అపోస్తల కార్యములు 1:8. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమన్నాడు? యెరూషలేము, యోదయ, సమరయ, బోధగంత. అందుకనే సంఘం మొట్టమొదటిగా ఎక్కడ ఆరంభమైంది? యెరూషలేములో. ఎంతమంది రక్షణ పొందారు? 3,000 మంది.
ఎవరు ప్రకటిస్తే? పేతురు. ఎందుకు రక్షణ పొందారు? ఇదిగో నేను సదాకాలము మీకు నేను చెప్పిన వాటిని ఏం చేయాలి? సువార్త మొదలుకొని నమ్మిన వారికి కూడా, నేను నమ్మిన వారికి ఏం చెప్పాలో కూడా వారికి చెప్పాడు. అవన్నీ అందుకనే పేతురు మిగిలిన శిష్యులందరూ కూడా ఆ రీతిగా పాటిస్తూ వచ్చారు. ముఖ్యంగా పేతురు ఏం చెప్పాడు? రక్షణ పొందిన తర్వాత అట్లా విడిచిపెట్టొద్దు. ఏం చేయాలండి? వాళ్ళని బాప్తిస్మం ఇచ్చి తర్వాత సంఘముగా సమకూర్చి అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన యందును ఎడతెక్క ఉండాలి. లోకము నుండి వారు వేరు కావాలి. శరీరానుసారమైన ప్రవర్తన కాకుండా ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి దైవభక్తి కలిగి విశ్వాసములో బలపడుతూ మనం కూడా ఏం చేయాలంటే మనల్ని ఏ విశ్వాసం అయితే రక్షించిందో ఆ విశ్వాసాన్ని ఇతరులకు కూడా ప్రకటించాలి. ఎందుకు ఇక్కడ ఆ దినాల్లో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క సరిహద్దు, కొన్ని గ్రామాలు, కొన్ని పట్టణాలు వారికి స్వాస్థ్యంగా ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలంటే ఆత్మల్ని సంపాదించుకోవాలి. ఏం సంపాదించావు? రాహుల్ ఎంతమంది సంపాదించావు? ఇక్కడ ఉన్న వాళ్ళకి స్వాస్థ్యం ఏమన్నా ఉందా? రక్షణ అనే స్వాస్థ్యం ఉంది. మీరు ఏమైనా ఆత్మను సంపాదించారా? కాబట్టి మనం ఎలా ఉన్నామండి? ఆ 7గురిలాగా. సువార్త అంటే ఏంటి? తీసుకొచ్చేస్తాం. సువార్త అనేది చెప్పాలి. దేవుడు మనకిచ్చిన స్థలంలో మనం ఏం చేయాలంటే సువార్త చెప్పాలి. అయ్యో ఇక ఆయన గెలువాయ బాబు, ఆయన గిల్లు కొద్దిగా గిల్లు పక్కన అలసిపోయి వస్తాడు. కాబట్టి ఎంతవరకు వచ్చింది? స్వార్థ కూడా ఏం చేయాలి? చెప్పాలి. అట్లా ఈనాడు మనం ఏంటంటే ఆత్మల్ని సంపాదించుకోవాలి. ఓకే, అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. చూడండి 2 తెస్సలోనికైలు 2 చూడండి 1 తెస్సలోనికైలు 2 చూడండి 2 తెస్సలోనికైలు 2వ అధ్యాయము 19 నుంచి చదవండి. 19-20 వచనాలు చదవండి. 1 తెస్సలోనికైలు 2వ అధ్యాయము 19-20 చదవండి. ఎలయనగా మా నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. చూసారా? పౌలు తన తోటి పరిచర్య చేసిన వారంతా జత పని వారు వీరంతా సువార్త ప్రకటిస్తే తెస్సలోనికైలు ఏం చేశారండి? రక్షణ పొందారు. ఎట్లా రక్షణ పొందారు? చూడండి తెస్సలోనికైలు 1వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మార్చి చదవండి ఎవరైనా త్వరగా. 1 తెస్సలోనికైలు 1:9. చూసారా? మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు చూసారండి? సువార్త ప్రకటన ద్వారా వీరంతా కూడా విగ్రహాలను విడిచిపెట్టి జీవగల దేవుని వైపు తిరిగి దైవోగ్రత నుంచి రక్షింపబడ్డారు. కాబట్టి వారందరినీ కూడా హెచ్చరిస్తూ సరిదిద్దుతూ నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాలని కోరుతున్నారు. ఇప్పుడు చివరికి మీరే మాకెవరంట?
నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటం. దేన్ని బట్టి అతిశయించాలి? నాకు 4 కార్లు ఉన్నాయి, 3 బంగ్లాలు ఉన్నాయి, దాన్ని బట్టి కాదు, భూ సంబంధమైన దాన్ని బట్టి కాదు. నేను సువార్త చెప్పగలిగాను, పలానా స్థలానికి సువార్త చెప్పగలిగాను. ప్రతి శనివారం కూడా సంఘం ద్వారా వెళ్ళి సువార్త ప్రకటించగలిగాం. సువార్త ప్రకటించడం అనేది దాన్ని బట్టి అతిశయం గొప్ప చెప్పుకోకు. తర్వాత దేవుని సంకల్పంలో మీ ఆహారమును నీళ్ళ మీద వేయము, అనేక దినములైన తర్వాత దాన్ని ఏం చేస్తారు? కనుగొందురు. ఎక్కడుంది? ప్రసంగి 11:2 ఉంటుంది కదా. ప్రసంగి 11:2 ఉంటుంది. సరే, తీయటం మీకు బద్ధకం, కష్టం కూడా. ఏమి యూత్తో నాకు అర్థం అవుతుంది. మబ్బుగా ఉంటున్నారు, తీరు చదవరు, యాక్టివ్గా. ముసలోళ్ళే చదవాలా యూత్ మీటింగ్? ఏది? 11:3 1. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత దాన్ని ఏం చేస్తామండి? అది నీకు కనుక నీ ఆహారాన్ని నీళ్ళ మీద అంటే లోకంలో ప్రజల మీద అయ్యి, ఆహారం ఏంటి? మన ఆహారము జీవాహారం యేసుప్రభు, ఆత్మక ఆహారం యేసుప్రభు. యేసుప్రభు ద్వారానే రక్షణ వస్తుంది. నీకు నాకు అట్లాగే వచ్చింది. ఆ సువార్త వాక్యాన్ని నీళ్ళ మీద వేయాలి, అన్ని జనులకి, అవిశ్వాసులకి ప్రకటించాలి. ఒకవేళ నమ్మితే ఇప్పుడే చూస్తావు ఫలితం, నమ్మకపోతే తీర్పులో చూస్తావు. ఆ వ్యక్తి నాకు తెలియదు అయ్యగారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళ నుండి, యేసు నువ్వే ప్రభు, నేను ఒప్పుకుంటున్నాను, అయితే నాకు తెలియదు సంగతి అంటే, జోయచ్చి చెప్పాడు కదా శనివారం. అనేక దినాలు అయిన తర్వాత ఏమవుతుంది? అందుకనే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఎవరు చెప్పారు? అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? 1 కొరింథీ 15వ అధ్యాయంలో. ఇప్పుడు తీనవసరం లేదు, ఆఖరి 58, 57 వచనాలు. ఎలా చెప్పాడు? ఆయన అనుభవంతో చెప్పాడు. అర్థమైందండి? ఆయనకు ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. ఆ ప్రత్యక్షతను బట్టి ప్రయాసపడ్డాడు. తన సుఖాన్ని కోరుకోలేదు, తన ప్రాణం గురించి భయపడలేదు కదా. అది కాబట్టి ఆ రీతిగా దేవుని బిడ్డలమైన మనం ఏదో మన వరకే ఉండేది కాదు. ఏం చేయాలండి? మనం పోయి సంపాదించుకోవాలి. ఆ దినాల్లో బెన్యామీనికి వాళ్ళ స్వాస్థ్యం లేట్ అయింది కదా. ఎందుకు లేట్ అయింది? వారు కొద్దిగా జాప్యం చేశారు, నిర్లక్ష్యం చూపించారు, అలసత్వం చూపించారు కదా. మన సురుకుదనం ఎక్కువ కదా, ఎక్కువ. మా ప్రవీణ్కి ఎక్కువ. మరి ఎందుకు మబ్బుగా ఉంటారో? చురుగ్గా ఉండాలి కదా. లేకపోతే మనకంటే వాళ్ళే బెటర్. కనీసం వాళ్ళు కొద్దిగా లేటుగా అయినా పొందారు. వారు విన్నారా, నమ్మారా అని కాదు, నమ్మితే సరే. ఇప్పుడు కొంతమంది మన సాక్ష్యం కూడా చెప్పారు. మా సింధు చెప్పింది, నేను ఒక అమ్మాయికి హాస్టల్లోనే ఎక్కడో సువార్త చెప్తే నమ్ముకుంది, ఆమె ఇప్పుడు స్థిరంగా క్రీస్తులో ఉందని చెప్పి, అది మంచిది. అట్లాగే దేవుని దయ వలన మాకు కూడా కొన్ని ఆత్మలు ఉన్నాయి, స్థిరంగా ఉన్నాయి. సేవకు కూడా సమర్పించుకున్నాం. ఇప్పటికీ సేవ చేస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి. ఓకేనా? ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. ఇట్లాగే తీసుకొస్తే వాక్యం చెప్పిన తర్వాత, సువార్త చెప్పిన తర్వాత రక్షణ పొందినవారు, బాప్తిజం తీసుకున్నవారు ఇక్కడ కూడా ఉన్నారు. ఏమి ఎరగని వారిని ఇట్లాగే ఎవరొకరు తీసుకొస్తారు కదా చెప్పినట్టు. దాంట్లో వెంకటరెడ్డి ఎవరండి? విగ్రహారాధన. ఇక్కడికి వస్తే ఏమైంది? ఒక ఆవిడ తీసుకొచ్చిన తర్వాత కూర్చోబెట్టి చెప్తే గ్రహించాడు. తాను రక్షణ పొందాడు, తన తల్లిగారు రక్షణ పొందారు. అర్థమైందండి? అది తర్వాత క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అర్థమైందండి? సో కాబట్టి ఇప్పటికీ ఆయన ఇక్కడ నమ్మాడు, బాప్తిజం తీసుకున్నాడు వెరీ షార్ట్ టైంలో. తర్వాత మంచి డిసిప్లైన్డ్ భక్తిలో.
తర్వాత ఇక్కడ వాక్య పరిచర్య చేస్తాం కదా. నేను పాటిస్తున్నాను, మీరు కూడా పాటించండి అని అధికారంతో గట్టిగా చెప్పేవాడు ఆయన. అర్థమైందండి? నేను పాటిస్తున్నాను, మీరు అట్లా వాక్యం ఎలా చదవాలి, దాంట్లో ఎలాగ అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా చెప్పాలి, ఈ విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం. అప్పుడు ప్రతి బుధవారం ఈ వాక్య పరిచర్య చేసేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి బుధవారం 7 to 8:30 ఏం చేసాం, ఇక్కడ కూర్చోబెట్టి నేను చెప్పేవాడు. ఓకే, సూచనలు అవి ఇచ్చేవాడు. ఇది అవసరం అన్నమాట. చర్చ్ ఈజ్ పరిపూర్ణం కాదు ఇక్కడ. ఏంటి, దిస్ ఈజ్ ఎ ట్రైనింగ్ ప్లేస్ అన్నమాట. ఆ పాట సరిగ్గా పాడలేదు, ఈ పాట సరిగ్గా పాడలేదు, అది లేదు ఇక్కడ. వీఆర్ లెర్నింగ్ ఇక్కడ. అందుకని ఏం చేస్తామండి, చర్చ్ ఈజ్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్, ఇట్ ఈస్ లెర్నింగ్. ఇట్స్ లైక్ ఏ స్కూల్ అన్నమాట. ఎటువంటిది ఇది? స్కూల్. నేర్చుకోకుండా అందుకని ఏం చేస్తున్నారంటే చాలా సంఘాలు కొన్ని పాటలు, 50 పాటలే పాడతారు, పాడిందే పాడరా, అవే ఉంటాయి. ఈ మెసేజెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి తినక వేమ ఏమవుతుంది, వేపది కూడా తీపైపోతుంది. కాబట్టి అట్లా లేకుండా వేప చేదుగా ఉండాలి, తీయగా ఉండాలి. అట్లా కాకుండా జాగ్రత్తగా చూసుకో. ఇవన్నీ కూడా ఈ గ్రహింపుతో మీకు అందరికీ నేర్పిస్తే మీకేం లేదు, చురుకుదనం లేదు. ఇప్పటికి అలసిపోతున్నారు ఎవరి ప్రాయం. ఇంకా లైఫ్ ఎంతో ఉంది కదా, పరిగెట్టాలి కదా, ఇంకా స్పిరిచువల్ లైఫ్ కావాలి కదా. లేకపోతే ఎట్లా మీరు మీ ఇంట్లో చదువుకుంటూనే ఉంటారు. ఒక మాట చెప్పండి, ఏం చదువుకున్నారు చూద్దాం. ఓకే, మెసేజ్ నీడ్స్ అవర్ నీడ్ కదా. వినాలి, బైబిల్ చదవాలి, చదువుకోండి. మెసేజ్ కూడా ఏం చేయాలి, విన్న తర్వాత కొద్దిగా మెచ్యూరిటీ అనేది వస్తుంది. ఇట్ మీట్స్ అవర్ నీడ్, ఇట్ రీచెస్ అవర్ హార్ట్. ఎప్పుడు సరే, ఇప్పుడు మీ మెచ్యూరిటీ లెవెల్ని బట్టి మీరు అది చదువుకుంటారు. కొన్నిసార్లు ఈ రోజుల్లో టూల్స్ వచ్చినాయి. అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, దీని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి, దాని క్రాస్ రిఫరెన్స్ ఏంటి, ఈ రిఫరెన్స్ ఏంటి, అది ఉంటుంది. ఓకే, మాది ఆ స్టేజ్ నుంచి దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు అందుకు నేను నేరుగా కూర్చున్నానని ఏ సబ్జెక్ట్ అయినా సరే దాన్ని ఎలా చెప్పాలనేది పరిశుద్ధాత్మ లీడ్ చేస్తుంది. చేసినప్పుడు ఏమవుతుంది, రైట్ వేలో మనకు కావాల్సిన దాన్ని, ప్రస్తుతం కావాల్సిన దాన్ని మనం అర్థం చేసుకుని చేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు బెంజమిన్ అంటే అర్థం ఏంటి, సన్ ఆఫ్ రైట్. సో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు, గుడి పార్శ్వం. తర్వాత మత్తయి సువార్త తీనవసరం లేదు, 20వ అధ్యాయంలో జబదయి కుమారులు, ఒక దగ్గర ఏముంది, ఒక సువార్తలో జబదయి కుమారులు తల్లి వచ్చి యేసు ప్రభుని అడిగినట్టుగా ఉంది. ఏమని, నా కుమారులు ఇద్దరిలో, యోహాను యాకోబులు ఇద్దరిలో ఒకరిని నీ కుడి పక్కని, ఎక్కడ దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కుడి పక్కని, ఇంకొకరిని ఎడం పక్కనే కూర్చో. మిగిలిన వాళ్ళకి ఏం మండింది, కడుపు మండి. అయితే మిగిలిన వారికి కడుపు మండి గొడవ పెట్టుకుందా, మీరేనా, మేమంతా వారసులం కదా అని వాళ్ళు. సో అందుకనే పరలోక రాజ్యం కోరుకుంటే, అంటే పరలోక రాజ్యం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా వస్తుంది. కానీ అక్కడ స్థానము మనం అడిగితే వచ్చేది. దాని కొరకు ఏం చేయాలి, త్యాగం చేయాలి, సువార్త నిమిత్తం శ్రమపడాలి, అవసరమైతే ప్రాణం పెట్టాలి. యేసు ప్రభు మనల్ని అందరినీ రక్షించడానికి ప్రాణం పెట్టాడు కాబట్టి అత్యున్నతముగా హెచ్చింపబడ్డాడు. అన్ని నామముల కంటే పై నామం కలిగినాడు. యేసు నామంలోనే రక్షణ కనుక వేరే నామంలో లేదు కనుక ఆ నామం పైమైంది. నీ నామంలో, నామంలో ఇతరులకి ఏం దొరుకుతుంది? అందుకనే ఎందుకు పనికిరాని నామం చిరంజీవి అండి. చిరంజీవి అయితే ఏంటి, ఎప్పుడు బతుకుతావా నువ్వు? నీ ఫేవరెట్ ఎవరు? ఎందుకండి పేర్లు? మనం పెట్టుకున్న పేర్లన్నీ ఎటువంటి ఇసుక మామూలు ఇసుక మీద రాసిన పేర్లు అంట మనం. అవన్నీ ఏమవుతాయి, ఇసుక మీద రాస్తే తుడిసిపోతూ ఉంటాయి.
అయితే యేసు ప్రభు అందరి కొరకు ప్రాణం పెట్టి ఎంతో ప్రయోజనకరంగా ఉంది కాబట్టి ఆ నామంలోనే తరతరాలకి రక్షణ ఉంది. ఆ నామంలోనే రక్షణ అనే స్వాస్థ్యం ఉంది. ఆ నామంలోనే ఇతరులకు ప్రకటించినప్పుడు అనేక ఆత్మలు మనం సంపాదించుకుంటాం. పరలోక రాజ్యంలో మనం ఒక స్థానాన్ని సంపాదించుకుంటాం, బహుమానం పొందుతాం. రోహిత్, ఘనత, మహిమ, మెప్పు ఏం చేస్తాం అక్కడ? కాబట్టి ఏం చేయాలి? యేసు బాప్తిసం అని చెప్తుంది. కాబట్టి మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ. రెండు చేయాలన్నమాట కదా. ఒకటి, స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి? బట్టలు వేసుకోవాలి కదా. యేసు ప్రభు నమ్ముకుని పాపాలు ఒప్పుకుంటే ఏం చేసినట్టు? స్నానం చేసినట్టు. అయితే బాప్తిసంలో సాక్ష్యం ఇస్తే ఏం చేసినట్టు? క్రీస్తుని ధరించుకున్నట్టు కదా. అందుకనే ఇది కూడా తీసుకోవాలి. బాప్తిసంలో అనేకమైన అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఇది. అందుకనే ఎంతకాలం స్నానం చేసి బాత్రూంలో ఉంటావు నువ్వు? బట్టలు వేసుకోవాలి కదా. వేసుకున్న తర్వాత బయటకు రావాలి కదా. మరి ఎంతకాలం అయింది నువ్వు నమ్ముకొని? నేను నమ్ముకున్నా, నేను క్రిస్టియన్ అంటాం కదా. బట్ బాప్తిజం తీసుకోలేదు. ఇంకా ఎక్కడ ఉన్నాం? అక్కడే ఉన్నాం. బయటకు ఓకేనా రోహిత్? కాబట్టి అది కలుగుతాడు అంతే, రైట్? కాబట్టి అదే నేర్చుకోవాలి. ఈ స్వాస్థ్యాన్ని, పరలోకపు స్వాస్థ్యం ఎవరి ద్వారా పొందుతాం? మనం యేసు ప్రభు ద్వారా పొందుతాం. సో కనుక ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి ఈయన గురించి మనం చూసినప్పుడు ఆయనకి ఎక్కడొచ్చిందండి స్వాస్థ్యం? ఎక్కడెక్కడొచ్చిందో మనం చూస్తూ వచ్చాము. రండి, యెహోషువ 18వ అధ్యాయం 12వ. కాబట్టి బెన్యామీను గోత్రంలో కూడా నైపుణ్యత కలిగిన వారు వచ్చారు. బెన్యామీను గోత్రంలో ఎవరు వచ్చారు? పౌలు బెన్యామీను గోత్రంలో వచ్చింది. కొత్త నిబంధన చూసినప్పుడు పాత నిబంధనలో సౌలు. వెరీ గుడ్, బాగా చెప్పు, సౌలు. కాబట్టి సౌలు స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నాడు. సౌలు రాజు ఆయనకి ఎంతో ఘనత ఇచ్చాడు. ఎవరు? దేవుడు. కానీ ఏం చేశాడండి? పోగొట్టు. అయితే యెహోషువ దినాల్లో ఉన్న ఆ తరం వారికి చివరికి వారు విధేయులు అయ్యారు కాబట్టి, వారు స్వాస్థ్యాన్ని కోరుకున్నారు కాబట్టి వారికి కూడా ఏమిచ్చాడు? స్వాస్థ్యం ఇచ్చాడు. ఈ బెన్యామీను యోసేపుకి తమ్ముడు కదా. యోసేపుకి తమ్ముడు. యోసేపు బెన్యామీను ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు? వాళ్ళ అన్నల్ని ఇబ్బంది పెట్టాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అన్నలు ఐగుప్తుకి వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత మీరు బెన్యామీన్ని తీసుకుని వస్తేనే కానీ మీలో ఒకరిని ఏం చేస్తాను నేను, అట్లా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి పోయి మేము తప్పకుండా తీసుకొస్తామంటే తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి ఏమంటాడు? ఈయన కూడా వెళ్ళి, ఒకడు ఆల్రెడీ పోయాడు, యోసేపు చనిపోయాడు, ఆయనకి తెలియదు కదా, ఈయన కూడా తీసుకెళ్ళి చంపేది, నన్ను కూడా ఈ వృద్ధాప్యంలో సమాధికి పంపిస్తారు ఏంటని ఎంతగానో ఏడ్చాడు. అయినప్పటికీ అన్న ఎవరు? రూబేను, ఇంకొక ఆయన, ఇద్దరు కలిసి ఏం చేశారంటే ప్రమాణం చేశారు. కాబట్టి మేము తప్పకుండా వస్తాం, తీసుకుని వస్తామని చెప్పారు. సో ఆ విధంగా బెన్యామీను గోత్రానికి కూడా ప్రాముఖ్యత ఉంది. అదే సమయంలో వాళ్ళు తప్పు పనులు కూడా చేశారు కదా. ఒక స్త్రీని ఏం చేశారండి? పాడు చేశారు కదా, పాడు చేశారు. కాబట్టి ఎవరు భార్య ఆమె? ఒక లేవీయుని యొక్క ఆ లేవీయుడు. ఆమె ఏం చేసిందంటే భర్తను వదిలేసి వెళ్ళిపోయింది తల్లిదండ్రులకి. ఈయన ఏం చేశాడంటే భార్యను తెచ్చుకుందామని ఏం చేశాడు? లేవీయుడు మంచోడు. ఎందుకంటే తన భార్య తనకే ఉండాలని కోరుకుంది. ఆమె అర్థం లేక ఏం చేసింది? విశ్వాసం లేక, విధేయత లేక, భక్తి లేక ఎక్కడికి వెళ్ళిపోయింది? తల్లిగారింటికి వెళ్ళిపోయింది. బెన్యామీను గోత్రికురాలు. వెళ్ళిన తర్వాత
మామగారు చేర్చుకుంటాడు, రేపు తీసుకెళ్ళి కానయ్యా ఇక్కడే ఉండని చెప్పాడు. ఒక నైటు, ఒక రోజు 2 రోజులు పెట్టుకున్నాడు. తర్వాత పంపినాడు. పంపిన తర్వాత ఈవినింగ్ రాత్రి అయిన తర్వాత ఒక ఇంట్లో ఆశ్రయం తీసుకుంటే ఆ ఇంట్లో అమ్మాయిని ఏం చేశారండి? పాడు చేశారు. తర్వాత చనిపోయింది, ఆల్మోస్ట్ చంపేశారు. చనిపోయిన తర్వాత ముక్కలు ముక్కలుగా చేశాడు. ఎన్ని ముక్కలు చేశాడు? 12. ఎందుకు? ఇశ్రాయేల్లో ఇటువంటి ఘోరమైన విషయము యాకోబు వింటున్నావా? ఏం జరిగింది? ఘోరమైన క్రూరమైన హత్య జరిగింది, పాపం జరిగింది, హత్య జరిగింది. కాబట్టి అని మొత్తం అందరికీ తెలియజేశారు. తర్వాత ఏమైంది? ఈ బెన్యామీను గోత్రాన్ని అందరూ వెలివేశారు. వారితో మనం సాంగత్యం చేయొద్దు, మనతో వారు సాంగత్యం చేయొద్దు, ఎవరు కూడా ఆడపిల్లల్ని ఇవ్వలేదు. అట్లే చాలా కాలం అయింది. తర్వాత మళ్ళీ వేరే విధంగా కొద్దిగా వచ్చింది, యుద్ధం జరిగింది నానా రీతిలుగా. సో కాబట్టి మనం ఏంటంటే క్రీస్తులో ఉన్నాము అని చెప్పుకోవడం కాదు, కానీ మన ఇష్టానుసారంగా అపవిత్రంగా జీవించడానికి వీలు లేదు. పవిత్రంగా జీవించాలి. మనం పరలోకంలో స్వాస్థ్యం ఉందని నమ్మాలి. ఆ స్వాస్థ్యం కొరకు ఇక్కడ జాగ్రత్త అనేది కావాలి. దేవుని ప్రజల్లో లెక్కింపబడిన 12 గోత్రాలు కూడా సరిగ్గా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల్లో ఒక ఆయన ఏం చేశాడండి? చెడిపోయాడు కదా, సాతానికి సాధనం అయిపోయాడు. తన స్వాస్థ్యానికి, తన ప్రాణరక్షణకు, తన ఆత్మరక్షణకు ఆధారభూతుడైన వాడిని ఏం చేశాడండి? అమ్మేసుకున్నాడు. పర్లేదు. కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అందుకనే మీరు బెన్యామీను గురించి, ఆ గోత్రం గురించి మీరు చదువుకోండి. ఇప్పుడు ఇందాక చదివారు కదా, ఎక్కడ? ఆదికాండం 49:27లో చదివారు కదా. ఏముందంట? ఏమంటాడో యాకోబు తన తండ్రి, ఆయన ఎటువంటి వాడంట? రావెన్ బూట్, చీల్చేడి తోడేలు. చూసారండి? తోడేలు అంటే ఎవరు? తోడేలు అంటే సాతానికి కూడా గుర్తుగా ఉంది. ఓకే, సాతానికి కూడా గుర్తుగా ఉంది. తోడేలు, ఎలుగుబంటి, అదే సింహం, సింహం కూడా, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకనే దావీదు ఏమన్నాడు? నేను ఒక ఎలుగుబంటిని, ఒక సింహాన్ని, నా తండ్రి యొక్క మందని మేపేటప్పుడు నేనేం చేశాను? ఆత్మశక్తి చేత చీల్చేశాను అని చెప్తాను. ఆత్మశక్తి అని చెప్పరు, కానీ ఆ శక్తి లేకపోతే చీల్చగలడా? ఓకేనండి. సో అంత బలిష్ఠుడైన తర్వాత ఈ బెన్యామీనీలు చాలా నైపుణ్యత కలిగి, యుద్ధ నైపుణ్యత కలిగి కదండి. వాళ్ళు ఏదైనా టార్గెట్ చేసి కొట్టారంటే, ఒడిసెలు కానీ, లేకపోతే ఇంకో బాణం కానీ, ఇంకోటి కానీ అదేమవుతుందండి? రీచ్. అటువంటి బలాఢ్యులు చీల్చేయటం అంటే అది. అంటే ఉరికి ఎలుగుబంట్లను చీల్చేస్తే ఏం లాభం? లేకపోతే నక్కునో చంపితే ఏమి లాభం? శత్రువుని చంపాలి. మనకు శత్రువు ఎవరండి? సాధన. మనకు శత్రువు ఎవరు? లోకం. మనకు శత్రువు ఎవరు? మనలో ఉన్న శరీర స్వభావం కదా, పాపపు స్వభావం. అదేం చేస్తుంది? ఆత్మీయ విషయాలకి ఏమవుతుంది? లోపడుతుంది. రేపు చూద్దాంలే, మనకు వీలు ఉన్నప్పుడు చూద్దాంలే. వాక్యం నుండి దూరంగా పెడుతుంది, సహవాసం నుంచి దూరంగా పెడుతుంది. పరిచర్య, మనం చేయవలసిన పరిచర్య నుంచి ఏం చేస్తుంది? దూరం. ఆ శిష్యులు ఆ రోజు అపోస్తలు అలాగే దూరంగా ఉంటే లోకానికి రక్షణ వచ్చేదా? సువార్త వచ్చేదా? ఇంతమంది పాపులకి పరలోకి స్వాస్థ్యం వచ్చేదా? కానీ మనం ఎలా ఉండాలండి? స్వాస్థ్యాన్ని సంపాదించుకున్న వారి వల్లే. బెన్యామీనులకు కూడా ఏమొచ్చింది? స్వాస్థ్యం వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ. సరే, ఇదంతా చదువుకున్నప్పుడు వీరికి బేతేలు దగ్గర కూడా ఏమొచ్చింది? చూడండి, లూజ్. 13వ వచనం చదవండి. 18-13.
ఆ సరిహద్దు లూజ్ వైపు నుండి, లూజ్ అంటే ఏంటి అనగా బేతేలు, సాగిరి, వ్యాపించను. కాబట్టి లూజ్ అంటే ఏంటండి? బేతేలు. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని పట్టణం. బెత్ అంటే ఇల్లు, ఎల్ అంటే దేవుని, దేవుని మందిరము. అర్థమైంది? ఎవరు కట్టారు దేవుని మందిరం? సొలొమోను, యాకోబు. ఫస్ట్ యాకోబు బేతేలు దర్శనం ఎవరికి వచ్చింది? అయితే అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో ఎక్కడేసాడు గుడారం? ఆయకి బేతేలు. బేతేలు అప్పుడు కూడా ఉంది లూజు, బట్ అక్కడ వేయలేదు. ఎవరు? అబ్రహాం. ఎవరు వేశారు? యాకోబు. బేతేలుకి హాయ్, హాయ్ అంటే లోకం, బేతేలు అంటే ఎక్కడే మధ్యలో వేసి ఎక్కడికి పోయినాడు? అందుకని అటు సహవాసంలో లేడు, ఇటు లోకంలో లేడు. మధ్య రకంగా ఆయన దగ్గర తెచ్చుకున్న డబ్బులు తింటూ తాగుతూ గోధుమలు బియ్యములు రొట్టెలు చేసుకుంటూ అంతా అయిపోయిన తర్వాత కరువు వచ్చింది. ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు. కాబట్టి ఐగుప్తుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకనే సహవాసంలో బేతేల్లో సరిగా లేకపోతే ఏముంటుంది? రక్షణ అనే స్వాస్థ్యం కూడా మనకు. లోకాన్ని నమ్ముకుంటే లోకం మోసం చేస్తుంది. ఐగుప్తుకి వెళ్తే అబ్రహాంకి నాకు క్షేమం ఉంది అనుకున్నాడా? భార్యను ఏమని చెప్పాడు? మామూలు ఇతర రోజుల్లో ఎప్పుడు కూడా బతిమాలు ఉన్నాడు. ఎవరిని? శారాని. ఇప్పుడు ఏమంటాడు? అమ్మ దయచేసి అంటాడు. మీరు ఎప్పుడైనా అంటారా పెళ్ళైన వాళ్ళు? అమ్మ దయచేసి వంకాయ కూర ఉండి బెండకాయ కూర ఉండి అంటారా? అర్థమే. అయితే ఇక్కడ ఏమంటున్నాడండి? అవసరం వచ్చింది, ప్రాణభయం వచ్చింది. వీళ్ళు భక్తి లేని వాళ్ళు కాబట్టి వీళ్ళు నిన్ను బట్టి నన్ను చంపేస్తారు అంటే నువ్వు నేను తీసుకుపోయినా పర్వాలేదు, అబద్ధం చెప్పు, నా చెల్లి అని చెప్పు. ప్రస్తుతానికి ఒక రకంగా చెల్లి అయినప్పటికీ, స్టెప్ సిస్టర్ అయినప్పటికీ కూడా ఒక రకంగా ఎవరండి ఆయన? ఆమె భార్య. పెళ్ళి అయిపోయింది కదా, భార్యాభర్తలు. కాబట్టి చెల్లి అయితే ఆయనతో ఉండేది కాదు. చెల్లి అయితే ఆమె కూడా వేరే అయిపోయేది. లోతు కూడా వెంటపేటకి రాకూడదు, ఎక్స్ట్రా లగేజ్ ఇదంతా తీసుకొచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరికి మళ్ళీ గొడవ వచ్చింది. వేరే అయిపోయారా లేదా? చివరికి ఎవరు మిగిలారు? అబ్రాహాము, శారా ఇద్దరు. వారి ద్వారానే దేవుడు భూలోకంలో ఉన్న అదేంటి వంశాలన్నింటినీ కూడా ఆశీర్వదిస్తాడు. అంటే ఈ ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనది. అందుకని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏమొచ్చింది? మనందరికీ ఆశీర్వాదం వచ్చింది. సాతాను వచ్చింది స్వాస్థ్యం. అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వంశం. యేసు ప్రభు ద్వారా అందరికీ ఏమొచ్చిందండి? రక్షణ అనే స్వాస్థ్యం వచ్చింది. దాన్ని కాపాడు. తర్వాత ఆత్మల్ని మనం సంపాదించుకోవాలి. దీని కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసం. ఎవరైనా మీ స్కూల్లోనో, కాలేజీలోనో, వర్క్ ప్లేస్లోనో మీరు చెప్పగలరు. సరే, వారు విన్నారా, నమ్మారా, అది సెకండరీ ప్లేస్. మనకు బహుమానం వచ్చేది ఏంటండి? దేని చెప్పామా లేదా అనేది. సో తద్వారా ఏమవుతుందంటే మనం కూడా ఆ సువార్తను నమ్మిన దానికి సాక్ష్యం. సువార్తను నమ్మిన దానికి గుర్తు అనమాట. ఏది? మనం ఇతరులకు చెప్పామనుకో, ఎస్ మనకి నమ్మకం ఉన్నది. ఆరాధన చేసామనుకో, అందుకనే ఆరాధన చేయమంటారు. ఎస్ మనకేముంది? రక్షణ ఉంది అని తెలియటానికి, కొనసాగుతున్నానని తెలియటం. ఏమి చేయకుండా కూర్చున్నాం అనుకో, నీకు రక్షణ ఉందో లేదో ఎవరికి తెలియదు. అసలు ఆ రక్షణలో కొనసాగుతున్నావో లేవో తెలియదు. అందుకని ఆరాధన అనేది ఉంటుంది, సువార్త అనేది ఉంటుంది, ప్రార్థన అనేది ఉంటుంది. అంతా యాజక ధర్మంతో కూడిన పని. ఈ పని అంతా కూడా మనం ఎప్పుడు చేయాలి? జీవితాంతం చేయాలి. అపోస్తలులు ఎంతకాలం చేశారు? జీవితకాలం. మనం ఎంతకాలం చేయాలి? చేస్తున్నాము. మరి 3 సార్లు రాకపోయినా సరే తల ఊపేస్తాం. ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలి? వేరే పనులన్నీ కూడా పక్కన పెట్టు.
ఏదో చిన్న మనకి సాగు దొరికిందంటే మేకేసేస్తాం. ఏది లోక విషయాలు కొద్దిగా సాగు దొరికించాలి. ఆర్టీ ఆఫీసో ఏదో చిన్నది అర్థమవుతుంది. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకున్నాం. క్రీస్తులో దేవుడు బెన్యామీన్ కంటే కూడా శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మనకిచ్చినందుకు మనం దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఇతరుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం.